ఆ అమ్మాయి మాటలు వింటుంటేనే కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేవు, అంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు మాకు చూడడానికి ఎవరు లేరు సార్. ఆ అమ్మాయి మాట్లాడే మాటలు వింటుంటే ఒక్కొక్కరి గుండెలు తరుక్కుపోయినాయి అసలు. మా తమ్ముడికి, మా చెల్లెకి, మా ఫ్యామిలీ మొత్తానికి నేనే కాపాడినా సార్. ఆ అమ్మాయి వయసుకి తన మాటలకి ఏమన్నా సంబంధం ఉందా అనిపించింది. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఆ అమ్మాయి. మా మమ్మీకి ఇట్లా పండుకున్నాడు సార్ మా తమ్ముడు. మా మమ్మీ మీద పండుకున్నాడు సార్. మా మమ్మీ మీద పండుకున్నాడు సార్. కట్టుకున్న భర్త లేకపోతే కన్నుకున్న పిల్లలు ఎవరిని నమ్మే రోజులు లేవు. అంత దారుణంగా దరిద్రంగా తయారైనాయి. ఆ అమ్మాయి ఎవరి దగ్గర ఉండాలి? కనుకున్న తండ్రికి సిగ్గు లేదా? ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు, 3 పిల్లల్ని, ఒక పిల్లగాన్ని కన్నాడు. మరి ఆ మాత్రం సిగ్గు లేకుండా తాగుడికి బానిసలు అయిపోయి కన్న బిడ్డల్ని, కట్టుకున్న పిల్లాన్ని కూడా చూడకుండా వీడు ఇట్లాంటి పనులు చేసిండంటే వీడిని ఏమనాలి? వీడు గంజాయి తాగి బానిస అయ్యాడని తన కూతురే స్వయంగా చెప్తూ వస్తుంది. గుట్ట మీద పోయి సార్ గంజాయి తాగుతాడు సార్. ఎవరెవరో ఉన్నారు కానీ గంజాయి తాగుతాడు సార్. కన్న పిల్లలే వచ్చి మా డాడీ శిక్ష చేయండి సార్ అని చెప్పుకునే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన దగ్గర వచ్చింది. మీ కాళ్ళలో పడతా సార్ నేను. ఆ అమ్మాయి నేను ఎవరి ఇంట్లో ఉండాలి, నేను అడుక్కొని తినాలి అని చెయ్యి పట్టుకుని ఇలా చూపిస్తుంటే ఎంత బాధ. ఇట్లా ఆడుకోవాలి సార్ మేము, ఇట్లా ఆడుకోవాలి సార్ మేము. లైఫ్ లా ఆ చిన్నారి ఏం తప్పు చేసింది? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇలాంటి ఒక రాతను రాసి ఎవరో చేసిన పాపాలకి కర్మఫలాన్ని పిల్లలకి ఇస్తాడు అనిపించింది నాకైతే. ఇప్పుడు మాకు చూడడానికి ఎవరు లేరు సార్. ఎట్లా బతుకుతుంది, ఏం తింటది, ఎలా ఉంటది అనేది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఈ వీడియోని షేర్ చేయండి, ఎంత వీలైతే అంత ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం జరగడం కోసం ఈ వీడియోని గవర్నమెంట్ వరకే షేర్ చేసి గవర్నమెంట్ దీనిపైన స్పందించి ఆ అమ్మాయి విషయంలో న్యాయం చేయాలని కోరుకుంటున్నా. వైష్ణవి ఇష్యూ అందరికీ తెలిసిందే. దాని తర్వాత చాలా మంది బలైపోయిన ఘటనలు కూడా మనం చూసినాం. అసలు యూట్యూబర్ అయ్యి ఉండి తనకు ఒక ఫేమ్ ఉన్నా, ఎంతున్నా కూడా అంతున్న వాళ్ళకు కూడా న్యాయం జరగట్లేదు. మరి మాకెక్కడ జరుగుతుంది అని చాలా మంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు నేను మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే, వైష్ణవి ఇష్యూ ఇంకా రన్నింగ్లోనే ఉంది. దాని తర్వాత ఎంతమంది అమ్మాయిలు బలైపోయారు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, చూస్తుండగానే కుప్పగూలిపోయినాయి. ఒక ఆమె 9 నెలల గర్భవతి, ఇంకొకడు ఫ్రిడ్జ్లో పెడతాడు, ఇంకొకటి తీసుకెళ్ళి ఇంకేదో చేస్తాడు. అసలు ఇట్లాంటి ఘటనలు ఎన్ని చూస్తున్నాం. ఇవన్నీ మరవక ముందే ఇన్స్టాగ్రామ్లో నిన్న ఓపెన్ చేసేది ఒక చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి మాట్లాడే మాటలు వింటుంటే ఒక్కొక్కరి గుండెలు తరుక్కుపోయినాయి అసలు. ఆ అమ్మాయి వయసుకి తన మాటలకి ఏమన్నా సంబంధం ఉందా అనిపించింది. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఆ అమ్మాయి. మా ఇంట్లో అమ్మ నాన్న లేకపోతే మేము ఇలా అడుక్కోవాలి సార్ అని చెప్పిందో మాట. మా నాన్నని వదిలిపెట్టొద్దు, మా నాన్నకి ఎవరైతే సపోర్ట్ చేసిరో వాళ్ళని కూడా తీయాలి సార్ అని మాట్లాడింది. ఆ చిన్న వయసులో ఆ అమ్మాయి అలాంటి మాటలు మాట్లాడింది అంటే వాళ్ళ నాన్న వల్ల ఆ అమ్మాయి ఎంత కృంగిపోయింది. దయచేసి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ తాగుడుకు బానిసలు అయిపోయి మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియని ఎదవలు ఉన్నారు కొంతమంది. వీళ్ళు మనుషులా లేకపోతే మనిషి రూపంలో రాక్షసులు మన మధ్య తిరుగుతున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది కూడా చాలా మందికి. అలాంటి ఘటనలే మనం చూస్తూ వస్తున్నాం. కట్టుకున్న భర్త లేకపోతే కన్నుకున్న పిల్లలు ఎవరిని నమ్మే రోజులు లేవు. అంత దారుణంగా దరిద్రంగా తయారైనాయి. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో వినండి. డాక్టర్ వచ్చి ఇట్లా పట్టుకున్నాడు సార్. నేను లోపలికే పోనీయలేదు సార్. మా తమ్ముడు సార్ మా మమ్మీకి ఇట్లా పండుకున్నాడు సార్. మా తమ్ముడు మా మమ్మీ మీద పండుకున్నాడు సార్. తండ్రి వల్లనే ఒక పాప వచ్చి అనాథలమైపోయాం సార్ అంటుంటే ఎంత బాధాకరం చెప్పండి. ఇంకా ఎలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం అనిపిస్తుంది ఒక్కొక్క ఘటన చూస్తుంటే. స్నానం చేపిస్తారు సార్, అన్ని చేపిస్తారు సార్. ఇక్కడ పెట్టుకున్నారంట సార్. వీడు ఎంత ఎదవంటే వీడు చేసుకున్నది లవ్ మ్యారేజే అంట. నేను వాళ్ళ ఇంటి పక్కన ఒక అబ్బాయితో నేను మాట్లాడినప్పుడు తనతో చెప్పింది ఏంటంటే వాళ్ళది లవ్ మ్యారేజ్. వాళ్ళకి 3 daughters అనమాట అండ్ 1 son. హస్బెండ్ డ్రింక్ చేసి వచ్చి తన వైఫ్తో గొడవ పడుతున్నారు, రెగ్యులర్గా గొడవ పడుతున్నారు. తనకి వచ్చిన శాలరీ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్తో డ్రింక్ చేస్తున్నాడు. ఇంట్లో ₹1 పైసా కూడా ఇస్తలేడంట. వాళ్ళ ఫ్యామిలీని నడిపిస్తుంది, వాళ్ళ అమ్మ మాత్రమే వాళ్ళ ఫ్యామిలీని నడిపిస్తుందంట. తను ఏం చెప్తూ వస్తున్నాడంటే ఇంట్లో ₹1 కూడా ఇవ్వడు, తన వైఫ్ పని చేసి వాళ్ళ ఫ్యామిలీని నడిపిస్తుంది. లాస్ట్ నైట్ తనకి శాలరీ వచ్చింది, సో తను తాగి వచ్చి పడ్డాడు. పక్కన ఉన్న వాళ్ళు చెప్పడంతో సైలెంట్ అయిపోయాడు ఆ టైంలో. కానీ మళ్ళీ వీనికి ఏం పుట్టింది, మరి తాగిన మైకంలో ఇంకేం చేయాలనిపించింది, ఇంకా ఎందుకు ఇంత సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడో తెలియదు. కానీ ఎగ్జాక్ట్ 2 or 3 ఆ టైంకి వాళ్ళ 3 పైన వీడు చేసిండు. స్పాట్లో మదర్, సన్ అయిపోయింది. అండ్ ఇంకొక డాటర్ నౌ షీ ఈజ్ ఇన్ సీరియస్ సిచ్యువేషన్, హాస్పిటల్లో ఉంది. తన హెడ్ మొత్తం
డ్యామేజ్ అయింది. ఈ అమ్మాయి హాస్టల్లో ఉండేది. ఈ అమ్మాయి ఈ ఇష్యూ తెలియగానే వచ్చింది. వచ్చాక తన మాటలు వింటుంటే బాబా ఎంత బాధ అనిపిస్తుందంటే చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయి మాటలు వింటుంటేనే కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేవు. అంత దారుణమైన పరిస్థితి. ఆ అమ్మాయి ఎవరి దగ్గర ఉండాలి? కనుక్కున్న తండ్రికి సిగ్గు లేదా? ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు, 3 పిల్లల్ని, ఒక పిల్లగాన్ని కన్నాడు. మరి ఆ మాత్రం సిగ్గు లేకుండా తాగుడికి బానిసలు అయిపోయి కన్న బిడ్డల్ని, కట్టుకున్న పిల్లాన్ని కూడా చూడకుండా వీడు ఇట్లాంటి పనులు చేసిండంటే వీడిని ఏమనాలి? అంటే ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూలు జరుగుతున్నప్పుడల్లా చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఏముందిలే మహా అంటే కొన్ని రోజులు వెళ్ళి మేము అందులో కూర్చుంటామేమో, తర్వాత ఒక్కసారి కాకపోయినా లేకపోతే 2 నెలలకో 6 నెలలకో 3 నెలలకో బెయిల్ మీద బయటికి వచ్చేస్తాంలే అన్న ధీమాతోన వీళ్ళు ఇవన్నీ చేసేది నాకు అర్థమైతలేదు. ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు శిక్ష పడితే సరిపోతుందా అని మాట్లాడతారు. సరే లేకుండా ఇంకేదైనా చేస్తారు. ఏమవుతుంది అప్పుడు? ఎవరి లోపలైనా మార్పు వస్తుందా? ఎవడైనా మారుతున్నాడా? మారతలేడు. ఎందుకంటే మమ్మల్ని ఏం చెయ్యరు అన్న ధీమా పెరిగిపోయింది. ప్రతిదానికి ఒక మనిషిని చెప్పడమే సొల్యూషన్ కాదు అని మాట్లాడతారు. మరి ఇట్లాంటివి ఆగాలంటే సొల్యూషన్ ఏంది అనేది మరి ఆలోచించరు ఎందుకు? అసలు ఇట్లాంటివి ఎందుకు ఆగట్లేవు? రోజు రోజుకి ఎందుకు పెరిగిపోతున్నాయి? ఒకటి ఏదన్నా ఘటన జరిగినప్పుడు దానిపైన తీర్పు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అసలు ఏం చేయాలి? నిజాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా సంవత్సరాలే పడుతుంది. వైష్ణవి కేసులో నిజాలు ఒప్పుకున్నాడు, అయినా సరే మా పని మేము చేసుకుంటాం అని చట్టం మాట్లాడుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ విషయంలో వీడు గంజాయి తాగి బానిస అయ్యాడని తన కూతురే స్వయంగా చెప్తూ వస్తుంది. కన్న పిల్లలే వచ్చి మా డాడీ శిక్ష చేయండి సార్ అని చెప్పుకునే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన దగ్గర వచ్చింది. అసలు ఈ విషయానికి సిగ్గు చేటు తల దించుకోవాలి అందరం కూడా. ఆ అమ్మాయి వయసుకి ఆ అమ్మాయి అలాంటి మాటలు మాట్లాడుతుంది అంటే తన తండ్రి వల్ల తను ఆల్రెడీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. తన తండ్రి తన పిల్లల ముందే కట్టుకున్న భార్యని ఉంటే పిల్లలు చూసి ఎన్నిసార్లు కుమిలిపోయి ఉంటారు. ఆ చిన్న పిల్లలకి ఆ వయసులో నువ్వు నేర్పించాల్సిన మాటలు అవేనా? ఏం తండ్రివో అర్థమైతలేదు. ప్రేమిస్తున్నాం అంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లల్ని అంటున్నారు, తీరా మంచిగా ఉంటున్నారా అంటే వీడు ఏం చేయడు. వీడికి వచ్చిన పైసలతో వీడు దాగుడు, ఫ్రెండ్స్కు దాగిపిచ్చుడు, గంజాయికి బానిస, ఇంతకు మించి వాడు ఏం చేయడు. కానీ ఇక్కడ బలైపోయింది మాత్రం భార్య పిల్లలే. భార్య ఒక ఆడది కష్టం చేసి ఇంట్లో పోషిస్తున్నప్పుడు మొగోడికి బుద్ధి రావాలి. పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు వీడు. కనీసం పెళ్ళాం తెచ్చి పెడుతున్నప్పుడు అట్లీస్ట్ నేను చూస్తున్నాను కదా నా పెళ్ళాం నా పిల్లల్ని నా ఇంటిని నడుపుతుంది అని వీనికి మినిమం కన్సర్న్ ఉందా? అస్సలు లేదు. ఎదవ సిగ్గులేని పనులన్నీ చేసుకుంటూ వీడి ఫ్రెండ్స్తో తిరుగుకుంటూ డబ్బులన్నీ వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటూ ఇంట్లో వాళ్ళతో గొడవలు పడుతున్నాడు. బయట వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కనీసం ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలని ఇంగిత జ్ఞానం లేదు ఈ ఎదవకి. ఇంట్లోకి ఎవరు వచ్చిరు, ఏం జరిగింది అనేది అయితే ఇంతవరకు ఒక క్లారిటీ అయితే లేదు. దానిపైన పోలీసులు అయితే ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ అయిపోయింది ఆ అమ్మాయి. నేను ఎవరి ఇంట్లో ఉండాలి, నేను అడుక్కొని తినాలి అని చెయ్యి పట్టుకుని ఇలా చూపిస్తుంటే ఎంత బాధ. ఇప్పుడు మాకు చూడడానికి ఎవరు నేనే కాపాడినా సార్ మా డాడీకి, మా మమ్మీకి, మా తమ్ముడికి, మా చెల్లెకి. అప్పుడే నేను ఏమనుకున్నా సార్ మా డాడీ పోయినేమో చచ్చిపోతా అంటున్నాడు అని అనుకోసా సార్. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తండ్రి వల్ల వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు అనేది ఆ అమ్మాయి మాట్లాడిన మాటలనే మనకు అర్థమవుతుంది. వాడు పోయిండేమో అనుకున్నాను సార్, కానీ ఇట్లా మా తమ్ముడిని, మా చెల్లెలని, మా అమ్మని తీసుకొని పోతారని నేను అనుకోలేదు సార్ అని చెప్పేసి మాట్లాడుతూ వస్తుంది. లైఫ్లో ఆ చిన్నారి ఏం తప్పు చేసింది? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇలాంటి ఒక రాతను రాసి ఎవరో చేసిన పాపాలకి కర్మఫలాన్ని పిల్లలకి ఇస్తాడు అనిపించింది నాకైతే. ఆ అమ్మాయి వయసుకి తను మాట్లాడుతున్న ఒక్కొక్క మాటకి ఏమైనా సంబంధం ఉందా? ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుందా అమ్మాయి అంటే ఆ వయసులో ఆ అమ్మాయికి అంత తెలివి ఎక్కడిది? కుటుంబంలో ఇలాంటి అల్లర్లు ఎక్కువగా రేగినప్పుడు పిల్లలు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే పిల్లల ముందు పేరెంట్స్ కొట్లాడకపోవడం చాలా ఉత్తమం. కానీ అదే పిల్లల ముందు మీ నోటికి వచ్చినట్టు మీరే తాగి తందనాలు ఆడితే ఆ పిల్లలు రేపటి రోజు పెద్దగైనాక కూడా అవే పనులు కదా చేసేవి. మరి ఆ మాత్రం సిగ్గుచరం ఉన్నక్కర్లే పిల్లల్ని అనగానే సరిపోతుందా? తాగుడికి బానిసలై తాగుకుంటే ఆ పిల్లల్ని రోడ్డుకు వదిలేస్తారా? ఒక ఆడది 3 ఆడపిల్లల్ని ఒక అబ్బాయిని ఎలా నడుపుతుంది? ఒక మొగోడు తల్లిదండ్రి లేకపోయినా బాధ ఉంటుంది, కానీ ఎలాగో అలా ఎక్కడో ఒక దగ్గర ఉండగలుగుతాడు. కానీ అదే ఆడది ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు, రోడ్ల మీద పండుకోగలుగుతుందా? లేదు. చిన్న పిల్లలు కాదు కదా, ముసలోళ్ళని కూడా వదిలిపెడతలేరు ఈ మధ్యకాలంలో.
అట్లాంటి రోజులు వచ్చినాయి. ఇలాంటి టైంలో ఇలాంటి పరిస్థితి ఆ బిడ్డకు వచ్చినప్పుడు తను ఏం చేయాలి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? దయచేసి గవర్నమెంట్ ఈ అమ్మాయి విషయంలో స్పెషల్గా కేర్ తీసుకొని అట్లీస్ట్ ఆ అమ్మాయిని ఒక ఉన్నత చదువు కోసం తనకి ఆర్థికంగా హెల్ప్ చేయడం కావచ్చు, అండ్ వాళ్ళ హాస్టల్లో తను ఎక్కడ ఉండాలి ఏంటి, ఒక మంచి ఫెసిలిటీని, చదువు, ఇవన్నీ సదుపాయాలు కలిగించాలని గవర్నమెంట్ అయితే నేను ఈ విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ బిడ్డకు ఒక మంచి చదువుని ఇప్పించండి, ఉండడానికి ఒక షెల్టర్ని ఇప్పించండి. నాన్న వాళ్ళు లేని ఆ బిడ్డకి అన్నీ మనమే అనుకొని గవర్నమెంట్ ఆ బిడ్డ విషయంలో జాగ్రత్త వహించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్న గవర్నమెంట్ని. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి. ఎవరూ లేకుండా తల్లి ఎలా ఉంటుంది, ఆ చిన్నారి ఎట్లా బతుకుతుంది, ఏం తింటుంది, ఎలా ఉంటుంది అనేది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఎంత వీలైతే అంత ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం జరగడం కోసం ఈ వీడియోని గవర్నమెంట్ వరకే షేర్ చేసి గవర్నమెంట్ దీనిపైన స్పందించి ఆ అమ్మాయి విషయంలో న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.